ఓకే. లాస్ట్ క్లాసెస్‌లో మనం అప్ టు వరకు చూసాం యాక్సెలరేటెడ్ కేసు. నెక్స్ట్ రిమైనింగ్ చూద్దాం. సో ఇక్కడ కంట్రోల్ ఎన్ ఫర్ న్యూ. ఏదైనా ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేయాలంటే కంట్రోల్ ఎన్ అన్నది ఇస్తాం. ఐడియా ఉంది కదా అది. ఓకే. సో ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ అని చెప్పి ఇలా ఇచ్చే బదులు అయితే ఇక్కడ కంట్రోల్ ఎన్కేఎన్ను ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ అని చెప్పి తీసుకోవడానికి ఉన్న వేరియేషన్ ఏంటంటే కంట్రోల్ ఎన్ అని ఇచ్చినప్పుడు డైరెక్ట్గా బ్లాంక్ డాక్యుమెంటే వచ్చేస్తుంది. అలా కాకుండా మీకు ఏదైనా ఒక టెంప్లెట్ కావాలి. టెంప్లెట్ అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ మోడల్స్ కొన్ని ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఒక రెజ్యూమ్ మోడల్ ఉంది. సో ఈ మోడల్ యాజ్ ఈజ్గా మనకి రావాలి అనుకున్నట్లయితే కనుక కంట్రోల్ ఎన్ ఇస్తే కనుక ఈ మోడల్ది మనకి టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. సో మీకు ఏదైనా ఒక బ్లాంక్ డాక్యుమెంట్ని మాత్రమే క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు కంట్రోల్ ఎన్ కొట్టండి. అలా కాకుండా ఏదైనా ఒక టెంప్లెట్ తీసుకోవాలి అంటే కనుక కంపల్సరీ మనం ఏం చేయాలి, ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి కావాల్సిన టెంప్లెట్స్లోంచి మనకు కావాల్సిన టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇది కంట్రోల్ ఎన్కి సంబంధించింది. నెక్స్ట్ వన్ ఓపెన్. ఐడియా ఉంది కదా కూడా. ఇది కూడా ఏదైనా ఒక ఫైల్ని ఓపెన్ చేయాలంటే కంట్రోల్ ఓ. అయితే ఇక్కడ కంట్రోల్ ఓ కొట్టడంతో ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇందులో ఉన్న డాక్యుమెంట్స్ కాకుండా మీకు వేరే డాక్యుమెంట్ ఏదన్నా కావాలి, వేరే ఫోల్డర్, వేరే లొకేషన్ అనుకుంటే మళ్ళీ మీరు బ్రౌజ్లోకి వెళ్ళి ఎక్కడ మీకు ఆ ఫైల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టెలిగ్రామ్లో నుంచే వాట్సాప్లో నుంచి ఏదో ఒక ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నాం. డౌన్లోడ్ చేయగలిగితే ఆ ఫైల్ ఎక్కడుంది అన్నది కావాలనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టెలిగ్రామ్లో ఇక్కడ సేవ్ యాస్ కొడుతున్న ఫైల్ ఇప్పుడు సేవ్ చేస్తున్నా. ఎక్కడ సేవ్ చేశాను? ఇక్కడ డెస్క్టాప్ మీద సేవ్ చేశాను అనుకోండి. ఈ డెస్క్టాప్ లొకేషన్ తీసుకోండి. సో ఇప్పుడు రైట్ క్లిక్ చేసి సేవ్ యాస్ కొట్టినప్పుడు ఇక్కడ ఏ లొకేషన్ ఉందో వెరిఫై చేసుకోండి. ఆ లొకేషన్లో మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలా ఇది వర్డ్ ఫైల్ కాదు, అది మనం ఇప్పుడు సెలెక్ట్ చేసింది టెలిగ్రామ్లో జస్ట్ ఇమేజ్ ఫైల్. మీకు లొకేషన్ అయ్యే ఐడియా రావడం కోసం మాత్రమే అది ఎగ్జాంపుల్గా చెప్పాను. ఓకే. సో నెక్స్ట్ అది కంట్రోల్ ఓకి సంబంధించింది. నెక్స్ట్ వన్ కంట్రోల్ పి, ప్రింట్. కంట్రోల్ పి ఇవ్వగతో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ సిస్టంలో ఎన్ని ప్రింటర్లు అయితే ఉన్నాయో అన్ని ప్రింటర్లో కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీడిఎఫ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మీ సిస్టమ్కి ఏమైనా ప్రింటర్స్ కనెక్ట్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ ఉంటాయి. దానికి మీరు ప్రింట్ ఇచ్చుకోవాలంటే ఇక్కడ నుంచి ప్రింట్ ఇస్తాం. దానికి సంబంధించిన ఎడిషనల్ ప్రాపర్టీస్ ఏమన్నా కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ అది కలర్ ప్రింటరు మనకు బ్లాక్ అండ్ వైటే రావాలి. సో అప్పుడు ఇందులోకి వెళ్ళి గ్రే స్కేల్ ప్రింటింగ్ పెడతాం. డ్రాఫ్ట్ పెడితే ఏంటంటే కొద్దిగా ఫాస్ట్గా వచ్చేస్తుంది ఇది. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఇంకా ఎలాంటి ఆప్షన్స్, మీరు ఏ టైప్ ఆఫ్ పేపర్ వాడుతున్నారు, ప్లెయిన్ పేపర్ వాడదలుచుకున్నారా, ఓకే, అదేవిధంగా ఫోటో పేపర్ ఏమైనా వాడదలుచుకున్నారా, ఇలాంటివన్నీ కూడా డిస్ప్లే చేస్తూ ఉంటుంది అక్కడ. అదేవిధంగా ఆ ప్రింటర్కి డూప్లెక్స్ ఆప్షన్ ఉన్నట్లయితే కనుక ఆ డూప్లెక్స్ అంటే ఏంటి, పేజ్కి వన్ సైడ్ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ జాగ్రత్త చూడండి, ఎప్పుడైతే మనం డూప్లెక్స్ అని ఇచ్చామో ఇక్కడ ఏరో మార్క్ కూడా చూపిస్తున్నాడు చూసారా, దీని బ్యాక్ సైడ్ మామూలుగా మీరు ప్రింట్ కొట్టేసి డూప్లెక్స్ పెట్టకుండా ప్రింట్ కొడితే 100 పేజీలు ఉన్నాయనుకోండి, 100 పేజీలు కూడా సింగిల్ సైడే ప్రింట్ అవుతాయి. కాదు బ్యాక్ సైడ్ కూడా నాకు కావాలి, అది బుక్ టైప్ వాడుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక ఏ పాంప్లెట్లో లేకపోతే ఎలాంటి ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ అయితే డూప్లెక్స్ కొట్టాం. ఓకే, పాంప్లెట్స్లో కూడా 2 పేజీలు ఉన్నప్పుడు అది ఏమన్నా డూప్లెక్స్ కావాలి, ఫ్రంట్ బ్యాక్ కావాలనుకుంటే అలా కొడతాం. ఒకటే గుర్తు, సింగిల్ సైడ్ మాత్రమే ప్రింట్ చేయాలి అంటే డూప్లెక్స్ తీసేయండి. బోత్ సైడ్స్ కూడా ప్రింట్ అవ్వాలంటే కనుక డూప్లెక్స్ ఉంచుకోండి. ఓకే. సో ఇది ప్రింటర్, జనరల్ ప్రింటర్స్కి సంబంధించింది. ఇకపోతే అలాగకుండా మనకి పీడిఎఫ్ ప్రింటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏదే ప్రింటర్ లేదు, మనం వేరే సిస్టమ్ మీదకి ఇది ప్రింట్ తీసుకెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ పీడిఎఫ్ మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్ అని ఉంది కదా, ఇది లేకపోతే ఎక్స్పీఎస్, వీటిలో ఏది తీసుకున్నప్పటికీ కూడా ప్రింట్ అనుకోవడంతో ఆ ఫైల్ నేమ్ అడుగుతుంది. దానికి ఒక ఫైల్ నేమ్ ఇమ్మని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పీడిఎఫ్ తీసుకున్నాను, పీడిఎఫ్ తీసుకుని ప్రింట్ కొట్టాను. దీని యొక్క ఫైల్ నేమ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో షార్ట్ కట్ అని చెప్పి ఏదో పెట్టాం అనుకోండి.
షార్ట్ కట్. ఓకే, ఇప్పుడు ఎక్కడ ప్రింట్ చేసాం, అది ఏ లొకేషన్లో చేసాం, ఆ లొకేషన్ ఇక్కడ వస్తుంది. దీన్ని ఆల్ట్ డీ కొట్టండి. ఈ పాత్ని ఇప్పుడు కాపీ చేసుకోండి. ఇప్పుడు రన్ బాక్స్లోకి వెళ్ళి పేస్ట్ కొట్టి ఎంటర్ కొడితే అక్కడ మీకు ఆ ఫోల్డర్స్, మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ ఇక్కడ కనబడుతుంది. ఇదిగోండి, జస్ట్ ఏ మినిట్. అది షార్ట్ కట్స్ అన్న పేరుతో వేరే ఫైల్ కూడా ఉంది మనకు అందులో, అది పవర్ పాయింట్లో క్రియేట్ చేసింది. సో ఇప్పుడు ఎక్కడ ఉంది క్రియేట్ చేసింది అని చూడాలంటే షార్ట్ బై డేట్ మోడిఫైడ్ తీసుకోండి. షార్ట్ కట్స్ డాట్ పిఆర్ఎన్ అని వచ్చింది. ఓకే, జస్ట్ ఏ మినిట్. ప్రింట్ కొట్టేటప్పుడు ఇక్కడ మీరు ఫైల్ నేము s1.pdf చివరిలో సాధారణంగా ఇక్కడ సేవ్ యాజ్ టైప్ దగ్గర ఉన్నప్పుడు పీడిఎఫ్ అని చెప్పి ఇక్కడ సేవ్ యాజ్ టైప్లో ఉంటే నో ప్రాబ్లం. అలాగకుండా మీకు పీడిఎఫ్ అని లేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆల్ ఫైల్స్లో పెట్టి s1.pdf అని మీరే టైప్ చేయండి ఇక్కడ. ఓకే, సాధారణంగా ఉంటుంది, ఇప్పుడు కొన్ని రేర్ కేసెస్లో ఉండదు. ఇందాకటికి ఇప్పుడు చూడండి, ఇందాక పిఆర్ఎన్ అన్న ఫైల్ ప్రింటర్ ఫైల్ అది. సో అది కొద్దిగా కాంప్లికేటెడ్, మీకు ఎక్కడ ఇది వాట్సాప్లో అట్లా పెడితే ఓపెన్ అవ్వదు. సో పీడిఎఫ్ మనకు తెలిసిందే కదా, పీడిఎఫ్ సింబల్ ఇలా ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి పీడిఎఫ్ ఫైల్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, పీడిఎఫ్ వల్ల మీకు ఎంఎస్ వర్డ్ సాధారణంగా ఈ ఫైల్ని పంపించామనుకోండి, డబ్ల్యూ ఉన్న ఐకాన్ ఉన్న ఫైల్ని పంపిస్తే ఇదేంటి ఎంఎస్ వర్డ్ ఫైల్. సో ఇదే ఎంఎస్ వర్డ్ వేరే సిస్టంలో కూడా ఉండాలి అక్కడ, లేదా వాళ్ళ ఫోన్లో కూడా ఎంఎస్ వర్డ్ ఉండాలి. ఒకవేళ అది ఫోన్లో కానీ వాళ్ళ సిస్టంలో కానీ వర్డ్ లేకపోతే ఓపెన్ అవ్వదు. దట్ టు సేమ్ వెర్షన్ ఉండాలి. వేరే వెర్షన్ ఉన్నట్లయితే కనుక మళ్ళీ అది తీసుకోదు, ఓపెన్ అవ్వదు. సో అప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా కూడా సేవ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ కింద వెర్షన్ టైప్ అని ఉంటుంది, సేవ్ యాజ్ టైప్. వర్డ్ 97లో పెట్టారనుకోండి, ఓల్డ్ వెర్షన్ కాబట్టి సాధారణంగా ఇప్పుడు దాని తర్వాతే వెర్షన్స్ వస్తాయి కాబట్టి అన్నీ కూడా అది మ్యాక్సిమం ఎందులో అయినా కూడా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సేవ్ యాజ్ టైప్ దగ్గర అది తీసుకోవాలి ఎప్పుడైనా కూడా. ఓకే, సో 97 ఫార్మాట్ తీసుకుంటే మ్యాక్సిమం అన్ని ఫైల్స్కి కూడా అన్ని సిస్టమ్స్లో ఓపెన్ అయిపోతుంది వేరే సిస్టమ్. సో ఇంత కాంప్లికేటెడ్ ఎందుకు అసలు, ఎప్పుడు మనం ఇలా చేయాలి, సేవ్ యాజ్ వర్డ్ ఫైల్ని మాత్రమే ఎందుకు ఎప్పుడు పంపించాలి, ఏదన్నా అందులో మోడిఫికేషన్స్ ఉన్నాయి వాటిని మోడిఫై చేసుకోవాలి వాళ్ళు అని అనుకున్నప్పుడు వర్డ్ ఫైల్ పంపిస్తారు. అసలు మోడిఫై చేసే పని లేదు, ఇంటాక్ట్ రావాలి. ఇక్కడ వర్డ్ ఫైల్ని పంపించడం వల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మనకి ఓకే వర్డ్ ఉంది, అదే వెర్షన్ ఉంది, అన్నీ ఓకే, బట్ ఆ ఫాంట్ లేదనుకోండి. ఇక్కడ ఏదో నేను ఒక ఫాంట్ సెలెక్ట్ చేశాను ఈ సిస్టంలో, ఈ ఫాంట్ వాళ్ళ దగ్గర లేదనుకోండి, ఇది వేరే రకంగా ఓపెన్ అవుతుంది, అక్కడ వేరే ఫాంట్ రూపంలో ఓపెన్ అవుతుంది. సో ఈ కాంప్లికేషన్స్ అన్నిటి బదులు ఇక్కడ ఏ ఫాంట్ ఉందో ఆ ఫాంట్తో రిగార్డ్లెస్ ఆఫ్ మనకి ఆ వర్డ్ ఉందా లేదా, అదేవిధంగా ఆ వర్షన్ ఉందా లేదా అన్నది ఇదంతా పట్టించుకోకుండా పీడిఎఫ్ డైరెక్ట్గా ఆ ఫైల్లో ఓపెన్ అయిపోతుంది. సో ఇలా చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఫైల్ నేమ్ ఇవ్వడంతో పాటు ఇక్కడ పీడిఎఫ్ అని వచ్చిందా లేదా చూసుకోండి. ఒకవేళ రానట్లయితే కనుక సేవ్ యాజ్ టైప్ దగ్గర ఆల్ ఫైల్స్ పెట్టి మీరే మాన్యువల్గా పీడిఎఫ్ అని .pdf, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రింట్ .pdf అని చెప్పి సేవ్ చేయండి. అలా ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఆ ఫైల్ మీకు మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సార్ట్ బై డేట్ మోడిఫైడ్, ఇది లొకేషన్ వేరే లొకేషన్లోకి వెళ్ళినట్టు ఉంది. అది లొకేషన్ కూడా కంపల్సరీ చూసుకోండి మీరు. ఇక్కడ కస్టమ్ ఆఫీస్ టెంప్లెట్స్లోకి అందులోకి వెళ్ళింది అది. ఓకే, సో ఇక్కడ నేను ప్రీవియస్ పాత్ ఏదో మెమరీలో ఉంది, దాన్ని పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కొట్టాను, ఇప్పుడు ప్రింట్ ఆల్ ఫైల్స్ ఓవర్లో .pdf, దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు చూడండి ఓపెన్ అయింది కదా ఇది. ఓకే, సో ఈ Ctrl+N+O+P ఈ మూడు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.